ఓకే, హర్ష గారు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. పారిజాత పర్వం స్టోరీ చెప్పానా? చెప్పండి ప్లీజ్. చెప్పానా స్టోరీ? పదండి. అరే పెయిడ్ అని తెలిసిపోద్దురా మళ్ళీ. గుడ్ ఈవినింగ్ అండి మీడియా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మీ బిజీ స్కెడ్యూల్లో ఇక్కడికి వచ్చి మేము ఏం క్రేజీనెస్, ఏం ఇంట్రెస్టింగ్ మూవీస్ క్రియేట్ చేసినా ఫస్ట్ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళే మీడియం మీరే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నాయుడన్న, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ టీమ్స్ అండ్ ఫిల్మ్స్ విత్ కాంటెంట్ అండ్ ఫర్ బీయింగ్ దట్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ అ లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఫిల్మ్ ఎంతూజియాస్ట్స్. అండ్ పారిజాత పర్వం, దీని స్టోరీ వచ్చేసి చెప్పను, అది రిలీజ్ అయినప్పుడు చూడండి. అయితే సో బట్ ఈ ఫిల్మ్ మనకి కొన్ని ఫిల్మ్స్ చేసేటప్పుడు ఇది ఉప్మా అని అర్థమైపోద్ది కదా, ఇది బిర్యానీ, పక్కా బిర్యానీ. అయితే సో బెంచ్ మార్క్ ఫిల్మ్స్లో డెఫినెట్గా నేను నా కెరీర్లో మరో బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా ఉంటుంది. నేను ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్న ఆడియన్సెస్కి, మీకు మీడియా వాళ్ళందరికీ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామని. వాళ్ళు అడుగుతుంటే రిలీజ్ డేట్ కూడా చెప్పట్లే కంఫర్టబుల్గా. అండ్ ఐడ్ లైక్ టు టేక్ అ మూమెంట్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ మహిదర్ గారు, దేవేష్ గారు అండ్ అనంత్ సాయి గారు. సో వాళ్ళకి సినిమా మీద ఉన్న ప్యాషన్, వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయినా సరే ఐ థింక్ యూనో ఆ ప్యాషన్ ఇస్ డ్రైవింగ్ దెమ్ అండ్ ఐ థింక్ వీల్ నీడ్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ దెమ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. అండ్ ఎస్, ఈ సినిమా గురించి ఇది జస్ట్ ఫస్ట్ ఈవెంట్, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ఇంకా టీజర్ ట్రైలర్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ. సరే, మీరు స్టోరీ ఎలాగో చెప్పరని మాకు తెలుసు కానీ కనీసం ఇదే వద్దు, అది కూడా వద్దు కానీ అట్లీస్ట్ నేను ఇప్పుడు అడిగేదానికైనా చెప్పండి. మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే ఎవరిని కిడ్నాప్ చేస్తారు? నన్ను నేను చేసుకుంటా. ఈ డేట్లు షూటింగ్లు ఏం లేకుండా నన్ను నేను 2 రోజులు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయి ఈజీ, నాతో నేను వెళ్తాను. ఈజీగా, ఖర్చు తక్కువ, కంఫర్ట్ ఎక్కువ. వెరీ స్మార్ట్ ఆన్సర్. ఓకే, సో ఎప్పుడైనా నేను కిడ్నాప్ అయ్యానంటే కంగారు పడకుండా ఉండకండి, అది నేనే ఉన్నా, ఎవడో చేసి ఉంటాడు గ్యారెంటీ కాదు. ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఆయన నేను ఎందుకు, మాకు వీడియో ప్రూఫ్ ఉంది కదా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.